మన ఇంట్లో కార్యమైతే చుట్టాలను పక్కాలను అందరినీ మనమే పిలుచుకుంటాం, మర్యాద చేస్తాం. అదే సర్కారు కార్యమైతే ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మేయరు, కార్పొరేటరు, చైర్మను, కౌన్సిలర్ అని గిట్లా హోదాలను బట్టి వరుసగా అందరినీ పిలుస్తుంటారు. శంకుబండల మీద వాళ్ళ పేర్లను కూడా రాస్తారు. లేదు ఏదన్నా సర్కారు పథకాల చెక్కులు వంచినా కూడా పదవుల వరుస ప్రకారంగానే పిలుస్తారు ఆఫీసర్లు. కానీ ఎవరు రూలింగ్ చేస్తే ఆల పాటోలనే ఫస్ట్ పిలుస్తుర్రు. ప్రతిపక్ష పోలను కానుడన్నది ఉంటనే లేదు. ఏన్కట్ సందతి పద్ధతేనాయే అన్నట్టు మార్చిన రోళ్ళ లీడర్లు. ఈ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కూడా మళ్ళా గసోంటిదేవో పంచాది వచ్చింది మన వార్తల్లా. ఇక్కడ స్టేజ్ ముంగట కూర్చొని లొల్లి పెడుతున్నది కదా సబిత మేడం. ఎందుకో ఎరికేనా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థిని పిలిచిరు కానీ గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను విలువలేదు. ఇదేమవుతాయి ఇక ఇదేమన్నా రీతి రివాయి ఉన్న పని అని అనుకుంటా స్టేజ్ ముంగట జిద్దు చేసింది ఇట్లా సబిత మేడం. అయితే బోనాల పండుగ అవుతున్నది కదా, ఇక అందులో బోనాలు చేసే గుళ్ళకాడ దేవాదాయ శాఖ తరపున జాతర ఖర్చుల కోసమని పైసలు వంచుతున్నది సర్కారు. అట్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కాడున్న కిల్లా మైసమ్మ గుడికి 15,56,000 రూపాయలు ఇచ్చింది సర్కారు. అయితే ఆ చెక్కులను గుడి కమిటీలకు ఇచ్చేందుకు పట్టుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ సలహాదారు వేణుగోపాల్ సారు. మరి గసొంటి కార్యానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలిస్తే ఎట్లా అనుకున్నారో ఏందో. అధికార పార్టీ లీడర్ కదా అని మొన్న పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని పిలిచిరట. కానీ ఎమ్మెల్యే ఉన్న సబిత మేడంకు చెప్పలేదట. ఎమ్మెల్యేను కాదని ఓడిపోయిన మనిషిని పిలిచి మర్యాదలు చేసుడేందని ఇక సబిత మేడం అక్కడ వాళ్ళని నిలదీసింది. ఇట్లా సంబంధించిన చెక్కులు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం. ఇక కోడలిది కొన్నేళ్ళు అత్తది కొన్నేళ్ళు అన్నట్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళనే పిలుచుకున్నారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా వాళ్ళని పిలుచుకుంటున్నాం. తప్పేమున్నది? మా పార్టీ లీడర్ను మేము పిలుచుకుంటే మీకేమవుతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక గిట్లా రెండు పార్టీలోళ్ళు మైసమ్మ తల్లి గుళ్ళనే లొల్లిలు పెట్టుకొని ఉత్సవాలు చేస్తే తల్లికి నిండా అయితే అది. ఇక నా ఉత్సవాల పేరు మీద మీరు లొల్లులు పెట్టుకుంటే నాకేడ మనశ్శాంతి ఉంటుందా భక్తజనులారా అని తల్లికి అయితే కోపం రాకుండా చూసుకోరు సార్లు మేడాలు.